విజయనగరం సిటీలో ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం అమ్యూనిటీస్తో ఉన్న మెగా గేటెడ్ కమ్యూనిటీ విత్ డీసెంట్ కాంపౌండ్ వాల్ చూస్తున్నారు కదా. మనం ఈ వెంచర్ టూర్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ కనపడుతున్నది రీసెంట్గా లాంచ్ చేసిన మా న్యూ వెంచర్, దాని గురించి తర్వాత చెప్తాను. సో ఇదండి మన మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. చూస్తున్నారుగా, అప్పుడే ఒకరు 3 ఫ్లోర్ గ్రూప్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ హౌసెస్కున్న డిమాండ్. ఈ లేఅవుట్లో మనకు కావాల్సిన అన్ని లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. 40 ఫీట్ సీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబులింగ్ ప్రొవిజన్, వాటర్ సప్లై ప్రొవిజన్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్. అంతేకాదండి, ఎంటైర్ లేఅవుట్కి 3 ఫేజ్ పవర్ సప్లై కూడా ఉంది. ఆ లాస్ట్లో డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా గ్రాండ్గా కట్టుకుంటున్నారు. ఈ వెంచర్ పూర్తిగా రెసిడెన్షియల్ లివింగ్కు బెస్ట్ ఆప్షన్. చుట్టుపక్కల అంతా చాలా వేగంగా అర్బనైజ్ అవుతుంది. న్యూ కన్స్ట్రక్షన్స్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ మనం చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇన్వెస్టర్స్ ప్యారడైజ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే పార్క్ ఏదో కామన్ పార్క్లా ఉండదు. ఈ పార్క్లో ఎంట్రన్స్లోనే వాటర్ ఫౌంటైన్, ఇంకా లెఫ్ట్ సైడ్ 4000 స్క్వేర్ ఫీట్ ఓపెన్ ల్యాండ్, రైట్ సైడ్ పిల్లల కోసం ప్లే ఏరియా, అలాగే స్పోర్ట్స్ లవర్స్ కోసం బ్యాడ్మింటన్ కోర్ట్తో స్పోర్ట్స్ అర్నా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్కి వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోతుంది. వన్స్ పార్క్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాపీగా పిల్లలతో, ఫ్యామిలీతో, నేచర్తో కనెక్ట్ అవ్వచ్చు. మీరు రిసార్ట్లో ప్లాట్ కొనుక్కున్నాను అనే ఫీల్ డెఫినెట్గా కలుగుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం లేఅవుట్ చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్స్. చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మోడర్న్ అండ్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్తో ఉన్న ఈ బిల్డింగ్స్ అన్నీ ఈ లొకేషన్లోనే కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మన భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ ఓన్లీ 20 కిలోమీటర్లు. కనెక్టింగ్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఒక 3 కిలోమీటర్ల వరకు తగ్గిపోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా గూగుల్ 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 కడండి. ఆ గూగుల్ తర్లువాడ కూడా 20 కిలోమీటర్లు. చాలామంది ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఈ చుట్టుపక్కలే స్టే చేయడం వల్ల రెంటల్ వాల్యూస్ బాగున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. రేపు అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా ఈ లొకేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీతో స్టే చేయాలంటే అన్నీ అందుబాటులో ఉండాలి కదా. సో ఇక్కడ నుంచి హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, స్కూల్స్ మరియు కాలేజెస్, రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ అన్నీ 5 కిలోమీటర్ లోపలే ఉంటాయి. ఇలా గ్రీనరీ మధ్యలో ఉంటూ నేచర్తో కనెక్ట్ అవ్వడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషలీ మా ప్రతి ప్రాజెక్ట్లో ఈ కల్చర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో నెక్స్ట్ మనం ఆ బిల్డింగ్ టాప్కి వెళ్ళి ఏరియల్ వ్యూ చూద్దాం. సో ఇదండి లేఅవుట్ వ్యూ. ఎంత బాగుందో చూసారా. పార్క్ బ్యాక్ సైడ్ చూసినట్లే మొత్తం విజయనగరం సిటీ ఆల్మోస్ట్ కనెక్ట్ అయింది. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మొత్తం అపార్ట్మెంట్స్ చూడండి, రామనారాయణ కూడా కనపడుతుంది. ఆ పాజిటివ్ వైబ్స్ మనకి బ్లెస్సింగ్స్. ఈ వెంచర్కి ఆపోజిట్గా కనపడుతున్న మా కొత్త వెంచర్ లాస్ట్ మంత్ లాంచ్ చేశాం. ఈ లేఅవుట్లో ఎమ్యూనిటీస్ ఇప్పుడు చూసిన లేఅవుట్ కన్నా అడ్వాన్స్డ్ అండ్ లగ్జరీగా ఉండబోతున్నాయింది. డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. వన్స్ కంప్లీట్ అయితే ప్రైస్ చాలా హైక్ అవుతుంది. అసలు ఈ వెంచర్కి స్పెషల్ అట్రాక్షన్ పంచభూతవనం థీమ్ పార్క్. ఇప్పటి వరకు ఎవరో ఒక వెంచర్లో ఇలాంటి పార్క్ ఎవ్వరూ ప్లాన్ చేసిందారు. దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. MRDA మరియు రెరా అప్రూవల్స్తో
స్పాట్ రిజిస్ట్రేషన్ అంతేకాక బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉండటం వలన ఫ్లాట్స్ చాలా ఫాస్ట్గా బుక్ అవుతున్నాయి. హ్మ్, మీకు తెలిసిందేగా, ముందుగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి చాయిస్ ఎక్కువ ఉంటుంది కదండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ గ్రిప్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఇమీడియట్గా సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్కి ఓనర్ అవ్వండి. సైట్ విజిట్ కోసం నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదండి. నా పేరు రవీంద్ర.